ఇక నెంబర్ 4, ఇదే నాటోలో ఉన్న మరో దేశం కూడా అలాగే చెప్పడం జరిగింది. ఆ దేశమే ఫ్రాన్స్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఓపెన్గా చెప్పేయడం జరిగింది. ఏంటంటే మేము కూడా మా ట్రూప్స్ని పంపం, మేము కూడా ఈ యుద్ధంలో అమెరికాకి సపోర్ట్గా మా సైన్యాల్ని మా సోల్జర్స్ని పంపే ప్రసక్తే లేదు అని ఇటు ఫ్రాన్స్ ప్రధాని కూడా చెప్పడం జరిగింది, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అంటే దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం కూడా ఎంత సిల్లీగా ఉందో తెలుసా. నిజంగా ట్రంప్ నోరే అసలు సమస్యలన్నింటినీ తెచ్చిపెడుతుందా అనిపిస్తుంది. అసలు ట్రంప్ బ్రెయిన్కి ఆయన నోటికి కంట్రోల్ అనేది తప్పిందా అనిపిస్తుంది. అంటే ఆయన ఆలోచించేదానికి ఆయన మాట్లాడే మాటకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదో వస్తోంది. అందుకే ఆయనకి మరి నిద్ర పట్టక ఏమైనా డిస్టర్బెన్స్లో ఉండి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్లో ఉండి అలా మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. కానీ ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా, ఒకవైపు ఒక దేశం యుద్ధం చేస్తుంది, ఎంత ఎమోషనల్గా, ఎంత సీరియస్గా, ఎంత పకడ్బందీగా చేయాలి. చేసే యుద్ధం చేస్తే స్ట్రైట్గా చేయాలి, లేదంటే ఆగిపోవాలి. ఈ రెండూ కాకుండా ఈ మాటలతో కామెడీలు చేస్తూ ఉన్నారు నిజానికి. అంటే ఇక్కడ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ని ట్రంప్ ఏమన్నారో తెలుసా, ప్యూర్ తెలుగులో చెప్తాను. ఇక్కడ నీకు కుడి దవడ మీద దెబ్బ ఏదైతే తగిలిందో ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకున్నట్టు లేవు అన్నారు. అలాగే ఫ్రెంచ్ ప్రధాని ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భార్య బ్రిగిట్టే మ్యాక్రాన్ అసలు అతన్ని చాలా దారుణంగా చూస్తుంది అని చెప్పారు. అది కూడా ఎక్కడంటే ఒక ప్రైవేట్ లంచ్ మీటింగ్ మొన్ననే జరిగిన, అది కూడా యుద్ధానికి సంబంధించి ఏ దేశం ఏ సపోర్ట్ ఇస్తుంది అని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ అధికారులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక మీటింగ్లో ఆయన మైక్స్ ముందు మాట్లాడిన మాటలు ఇవి. ఒక ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆయన భార్య సరిగ్గా ఆయన్ని చూసుకోవట్లేదు, చాలా దారుణంగా తక్కువ చేసి చూస్తుంది అని మాట్లాడాల్సిన సందర్భమా ఇది? ఒక యుద్ధం చేస్తున్న దేశ ప్రధాని అధ్యక్షుడు ఆ సుప్రీం మాట్లాడాల్సిన మాటలా ఇవి? అలా మాట్లాడారు. అంటే ఒక దేశ అధినేత ఇంకో దేశ అధినేతని అన్న మాటలు ఇవి.